హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మృదులాస్ లైఫ్ స్టోరీస్. మేమైతే తిరుమల వెళ్ళాం కదండి. తిరుమల శ్రీవారి దర్శనం కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ డే అయితే మేము శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇంకా జపాలి హనుమాన్ టెంపుల్, ఇలా ఈ ప్లేసెస్ ఉంటాయి కదండి, అవైతే విజిట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మమ్మల్ని ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలకి తీసుకొని వెళ్ళారు. మేమైతే కార్ బుక్ చేసుకున్నామండి, ఫ్యామిలీ అంతా కలిపి. శ్రీవారి పాదాలదే చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. శ్రీవారి పాదాలకి మెట్లు ఎక్కి దగ్గర అయితే చూసారా ఎర్రొడతలు ఎన్ని ఉంటాయంటే అండి, చెట్ల నుంచి వచ్చి మన దగ్గర ఏమైనా ఉంటే తీసుకోవడం, పెడితే తినడము, అలాంటివన్నీ చేస్తాయి. ఇవన్నీ ఏం పెట్టినా బిస్కెట్లు, అరటిపళ్ళు, ఇలా ఏం పెట్టినా సరే తినేస్తాయి ఇవి. చూసారా, ఇది ఇందాకే నా దగ్గర అయితే బిస్కెట్ తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఏమైనా పెడతారేమో అని వెయిటింగ్ తీసుకోవడానికి. మేము వెళ్ళిన రోజునైతే ఏకాదశి ఉందండి, అందుకే తులసి అవన్నీ పెడదామని చెప్పి పట్టుకొని వెళ్ళాము. మేమైతే పైకి వచ్చేసామండి, దర్శనం చేసేసుకొని బయట నుంచి ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో పైనుంచి. శ్రీవారి పాదాలు దర్శనం అయిపోయాక మేమైతే శిలాతోరణంకి వచ్చామండి. చూడండి ఎంత బాగుందో ప్లేస్. శిలాతోరణంకి వెళ్ళినాకైతే రైట్ సైడ్ అయితే మనకి ఈ వ్యూ పాయింట్ పెట్టారండి. ఇదేంటంటే దశావతారాలు ఉంటాయి కదండి, మత్స్యావతారం నుంచి కల్కి అవతారం వరకు, అవైతే స్టాచ్యూస్ పెట్టారు చూసారా. ఇక్కడ చూసారా లోపలైతే కోళ్ళు, పావురాలు, ఇంకా కుందేలు కూడా ఉన్నాయండి. ఎక్కువ ఏం లేవు, కొన్ని అవి కూడా పావురాలు ఎక్కువ ఉంచారు. శిలాతోరణం నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే చక్ర తీర్థం అని వస్తుందండి, అది కూడా ఒకసారి విజిట్ చేసేసాము. నడిచాం కానీ ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి కదా వెళ్తాం ఇలాంటి ఏరియాస్కి, సో అందుకే అందరం కూడా వెళ్ళి చూసుకొని వచ్చాము ఇవన్నీ కూడా. శిలాతోరణం విజిట్ అయ్యాక మమ్మల్ని అయితే హాదీరామ్ బాబా గారి సన్నిధికి అయితే తీసుకొచ్చారండి. హాదీరామ్ బాబా గారు అంట శ్రీవారికి ప్రియమైన భక్తుడంట. ప్రతిరోజు ఈవినింగ్ టైము ఆయన దగ్గరికి వచ్చి శ్రీవారి పాచికలాట ఆడేవారంట అండి. హాదీరామ్ బాబా గారి సన్నిధికి వెళ్ళినప్పుడు అయితే వీడియో షూట్ చేయలేకపోయామండి. ఇక్కడైతే మనం దర్శనం చేసుకునేది శివుడిని అండి, చూసారా. ఈ మెట్ల మార్గం చూసారా, శ్రీవారికి రోజు అయితే ఈ మెట్ల మార్గంలోనే ఆకాశగంగా వాటర్ అనేవి పట్టుకెళ్తారంట. అలా లోపలికి నడుచుకొని వెళ్తుండగా అయితే మనకి జలపాతం చిన్నది కనపడుతుంది, వాటర్ అనేవి పైనుంచి వస్తున్నట్టు. కానీ అది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నది మనకు కనపడదు. ఇక్కడైతే అంజనాదేవి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి కిందకి దిగుతూ ఉంటే, మీరు కూడా చూడండి. ఈ వాటర్ చూసారండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆకాశగంగా విజిట్ అయిపోయాక నెక్స్ట్ అయితే మేము పాప వినాశనానికి అయితే వచ్చామండి. ఇక్కడైతే స్నానాలు కూడా చేశారు అందరూ కూడా, మా వాళ్ళు చూసారా ట్యాప్ సెక్షన్. పాప వినాశనం దర్శనం అది అయిపోయిన వెంటనే అయితే మేము నెక్స్ట్ జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చామండి.
అది వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. మెట్లు ఎక్కడం అయితే మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ చూసారా, రాళ్ళు నిలబెట్టారు. ఇల్లు అలా నిలబడితే ఇల్లులు కట్టుకుంటామన్న కోరిక తీరుతుందంటండి. ఎంత నడిచినా టెంపుల్ అయితే రావట్లేదండి. ఎక్కి దిగి నడుస్తూనే ఉన్నాం. లాస్ట్లో ఎక్కడో కనపడింది టెంపుల్ అయితే. చూడండి, మేము మెట్లెక్కి నడుచుకొని వెళ్ళేసరికి అయితే కొంచెం సేపు దర్శనాలు అయితే ఆపారండి, ఒక 1/2 అవర్ అలాగా. టికెట్ అయితే 5 రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్. జపాలి హనుమాన్ దర్శనం అయితే అయిపోయిందండి. ఇలా లైవ్లో కూడా ఈ దర్శనం ఇచ్చేసినాయి మారుతీలు అయితే. నెక్స్ట్ అయితే మేము నాగతీర్థానికి తీసుకొచ్చారు. అక్కడైతే ఒక నీరు అనేది ఊరుతుందంటండి, బావిలా ఉంటుంది. చూడండి, చూపిస్తాను. నాగతీర్థం లోపలికి ఇలా నడుచుకొని వస్తూ ఉంటేనే ఆ బావి కనపడుతుందండి. నీరు అనేవి అలా ఊరుతూనే ఉంటాయి. అందులో చిన్న చిన్న చేప పిల్లలు బోల్డ్ ఉన్నాయి అందులో అయితే. ఇక్కడైతే నాగప్రతిమలు అయితే ఉన్నాయండి. ఇంకా శివుడికి అయితే మనంతటి మనమే అభిషేకం చేసుకునేలా అయితే ఉంది. ఇదిగోండి, నాగప్రతిమ చూసారా, చెక్కతో అన్నట్టు చేసినట్టు ఉంది ఇది అయితే.